వీ ఆర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మునుపెన్నడూ లేని విధంగా విస్తృతమైన విస్తారమైన సమాచారం దొరికే యుగంలో మనం ఉన్నాం. ప్రపంచం అంతా మన ఫింగర్ టిప్స్ మీద ఉంది. రీసెర్చ్ చేయాలన్న ఆశ ఉండాలి, కానీ ఈ రోజుల్లో మనం తెలుసుకోలేదంటూ ఏమీ లేదు అన్నంత స్థితిలో మనం ఉన్నాం. దొరికేవంతా కూడా నమ్మదగిందని నేను చెప్పట్లేదు, కానీ వీ హ్యావ్ మెనీ రిలయబుల్ సోర్సెస్. చాలా నమ్మదగిన సోర్సెసే మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇటువరకు ఒక పుస్తకం కొనాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు చాలా లైబ్రరీస్లో, ఇంటర్నేషనల్ లైబ్రరీస్లో ప్రాముఖ్యమైనది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ అనేది సాఫ్ట్ కాపీస్గా మార్చేశారు. దానికి కూడా మనకి యాక్సెస్ ఉంది. సో మనకు ఆసక్తి ఉండాలి, కానీ రీసెర్చ్ చేయాలన్నా మనకు పట్టుదల ఉండాలి, కానీ మనం చాలా సమాచారాన్ని ఇప్పుడు గ్యాదర్ చేయొచ్చు. ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న డేస్లో, ఇంత సమాచారం దొరికే ఈ రోజుల్లో మనం ఏది కూడా గుడ్డిగా నమ్మాల్సినంత అవసరం లేదు. ఏది కూడా బ్లైండ్గా మనం ఫాలో అవ్వాల్సినంత అవసరం లేదు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని కూడా మనం గుడ్డిగా నమ్మాల్సినంత అవసరం లేదు. బ్లైండ్గా దీనిలో ఉన్న విషయాలు మనం నమ్మేసి దీని వెనకాలబడి పోవాల్సినంత అవసరత లేదు. మనకు అంత అవసరత ఏమీ లేదు. పరీక్షించినప్పుడు ఇది నిలబడాలి, దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఇది నిలబడాలి, ఇది మనకి సమాధానం చెప్పాలి. అప్పుడు మాత్రమే ఇది నమ్మదగింది కదా. కొన్ని శతాబ్దాల తరబడి బైబిల్ గ్రంథం అనేక మంది జీవితాలను కట్టింది, అనేక మంది కుటుంబాలను, అనేక హృదయాలను మార్చింది, కట్టింది, నిలబెట్టింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇదే బైబిల్ గ్రంథం అనేక పరీక్షలకు లోనైంది, అనేక వివక్షలకు, సందేహాలకు, మిస్అండర్స్టాండింగ్కి, చాలా రకాలైన దాడులకు, భయంకరమైన దాడులకు కూడా ఇది లోనైంది. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథం మీద జరిగినన్ని దాడులు కానీ, పరీక్షలు కానీ మరి ఏ ఇతర విశ్వాస గ్రంథాల మీద జరగలేదు అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. బెన్నెట్ రామ్ అనే ఒక ఆయన ఈ విధంగా బైబిల్ గురించి కొన్ని మాటలు చెప్పాడు. చాలా అద్భుతమైన మాటలు, చాలా మంచిగా రాశారు. ఆయన ఏమన్నారంటే, వేలాది పర్యాయాలు బైబిల్కు చావు గంటలు మోగించబడ్డాయి, అంత్యక్రియల ఊరేగింపు సిద్ధపరచబడింది, సమాధి రాయి మీద రాతలు చెక్కారు, ఆఖరి మాటలు చదవబడినాయి, కానీ ఏదో విధంగా శవం ఎప్పుడూ పెట్టిలో ఉంచబడటలేదు. మరి ఏ ఇతర గ్రంథం ఇంత నుజ్జుగా నరకబడలేదు, మొక్కలుగా తెగవేయబడలేదు, జల్లించబడలేదు, సూక్ష్మముగా పరీక్షింపబడలేదు, దూషింపబడలేదు. వేదాంతము, మతము, మనస్తత్వ శాస్త్రము, ప్రాచీన నవీన అలంకార శాస్త్ర సంబంధిత ఏ గ్రంథము కానీ బైబిలు అనుభవించినంత దాడిని అనుభవించి ఎరుగునా? అంతటి స్థాయిలో సంశయానికి, క్రోధానికి గురైనది ఏదైనా ఉందా? అంత సమగ్రమైన శాస్త్ర పరిజ్ఞానముతో ప్రతి అధ్యాయము వరుస సిద్ధాంతము పైన జరిగిన దాడులు మరి ఇంకా ఏ గ్రంథం మీదనే జరిగినాయా? లేదు కదా. కానీ ఎప్పటికీ బైబిల్ని ఇంకా లక్షలాది మంది ప్రేమిస్తున్నారు, లక్షలాది మంది చదువుతున్నారు, లక్షలాది మంది అధ్యయనం చేస్తారు. ఇన్ని దాడులకు గురైనప్పటికీ బైబిల్ ఇంకా కూడా తన ఆధిపత్యాన్ని చలాయిస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచం మీద తనదైన మంచి ముద్రను వేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే బైబిల్ ఎందుకని ఎంత అపార్థానికి లోనైంది? బైబిల్ని అర్థం చేసుకోవడంలో కొన్ని లోపాలు ఉండటం వల్ల ఎక్కువ మందికి బైబిల్ అపార్థం అవుతుంది, కానీ అర్థం అవట్లేదు. రానున్న వీడియోస్లో మనం బైబిల్ గురించి, బైబిల్లోని చాలా విషయాలు మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ వీడియోలో రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, బైబిల్ గురించి చదవడానికి లేకపోతే బైబిల్ని తెలుసుకోవడానికి ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే, అది ఎవరైనా కావచ్చు, బైబిల్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే మీరు బైబిల్ని అప్రోచ్ చేసేటప్పుడు 2 విషయాలను గుర్తుపెట్టుకోండి. 2 things యూ హ్యావ్ టు రిమెంబర్. 2 విషయాలు ఏంటంటే, హౌ నాట్ టు రీడ్ ది బైబుల్, హౌ టు రీడ్ ది బైబుల్. బైబిల్ని ఏ విధంగా చదవకూడదు, బైబిల్ని ఏ విధంగా చదవాలి. బైబిల్ అనే కాదు, ఏ ఇతర పుస్తకమైనా, విశ్వాస గ్రంథమైన ఏదైనా సరే, మనము ఒక గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని అర్థం చేసుకోవాలి, అధ్యయనం చేయాలని దాన్ని పట్టుకున్నప్పుడు 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. హౌ నాట్ టు రీడ్, హౌ టు రీడ్. ఈ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటిది, హౌ నాట్ టు రీడ్. డు నాట్ రీడ్ విత్ ప్రీ ఆక్యుపైడ్ మైండ్. ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఎప్పుడు కూడా ఏ పుస్తకాన్ని, ప్రాముఖ్యంగా బైబిల్ని ఎప్పుడు చదవకూడదు. ప్రీ ఆక్యుపైడ్ మైండ్ అంటే ముందుగా దీని మీద మనకు ఒక చిన్న అభిప్రాయం మనలో ఉండిద్ది. ఆ అభిప్రాయంతో మనం ఎప్పుడైతే ఒక పుస్తకాన్ని కానీ, ఒక గ్రంథాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ మనం చూసి, చదివి లేకపోతే మాట్లాడతామో, మనకున్న ఆ ముందుగా ఏర్పరచబడిన ఆ అభిప్రాయము
ఈ సత్యాన్ని మనం గ్రహించడానికి వీలు లేకుండా చేసింది. పచ్చగావిలోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందని ఎప్పుడైతే మనం ఒక అభిప్రాయం కలిగి ఉంటాం, అది హేట్రెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మన మైండ్ని ఆక్యుపై చేసినప్పుడు ఆ థాట్సే మనకి మెదులుతూ ఉంటాయి. ఇందులో సత్యాన్ని మనం గ్రహించలేం. ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఆల్వేస్ రిస్ట్రిక్ట్ అస్ టు లెర్న్ మెనీ న్యూ థింగ్స్. ఇదే కాదు, చాలా అద్భుతమైన విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఎప్పుడు కూడా అడ్డుపడుతూనే ఉంటుంది. కాబట్టి ఏదో అభిప్రాయం, అక్కడ విన్న అభిప్రాయం, ఇక్కడ విన్న అభిప్రాయం, వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని ఏదో అనుకుని ఆ మైండ్తో ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవదు. మా ప్రాంతంలో 2 సామెతలు ఉంటాయండి, పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఏంటంటే, ఇష్టం ఉన్న చోట పచ్చడి మెతుకులైన సరే అమృతంలాగా ఉంటాయంట, ఇష్టం లేని చోట, ప్రేమ లేని చోట అమృతమైన విషంలాగా ఉండిద్దని మా ప్రాంతంలో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. నిజమే, ఇష్టం ఉన్న చోట ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది, అమృతంలాగా ఉంటుంది. కానీ ఇష్టం లేని చోట ఎన్ని రకాల పిండి వంటలైనా కావచ్చు, నాన్ వెజ్ ఐటమ్స్ అయినా కావచ్చు, అది 100 రకాలనేది చేసి పెట్టనండి, అది ముద్ద దిగదండి, గొంతు దిగదు. ఎందుకంటే అక్కడ ఇష్టం లేదు, మనసు లేదు. ముందుగా ఒక అభిప్రాయం ఉంది, మనసులో ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో అది నోటికి రుచికరంగా అనిపించదు. అవును, హేట్రెడ్తో మనం చదివితే, లేకపోతే ద్వేషంతో బైబిల్ చదివితే, ఏదో ఒక చెడ్డ అభిప్రాయంతో బైబిల్ చదివితే అన్నీ కూడా మనకు వ్యతిరేకంగానే అనిపిస్తాయి. అవును కదా. మరొక సామెత మా ఏరియాలో పెద్దవాళ్ళు చెబుతూ నేను విన్నాను. ఏంటంటే, మనసులో మంచి అభిప్రాయం లేనప్పుడు అమ్మ అని పిలిచిన డాష్ ఒక బూతు పదంలాగా వినపడిద్దంట. నిజమే, మంచి అభిప్రాయం లేనప్పుడు ఇందులోని ఏ విషయం చెప్పినా సరే అది బూతు పదంలాగానే అనిపిస్తుంది, బూతుగానే అనిపిస్తుంది. అవును, ఈ రోజుల్లో చాలామంది వీడియోస్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మాకు బైబిల్ చదివినప్పుడు ఈ విధంగా అనిపిస్తుంది, ఆ విధంగా చనిపిస్తుంది. మరి ఎందుకు అనిపించదు? ఆల్రెడీ దాని మీద ఒక ద్వేషం ఉంది, ఆల్రెడీ దాని మీద ఒక నెగిటివ్ అభిప్రాయం మనకుంది. మరి ఎలా చదవాలి బైబిల్ని? బైబిల్ని ఏ విధంగా చదవాలి అంటే, సత్యాన్వేషణ మైండ్తో మనం చదవాలి, సత్యాన్ని అన్వేషించే మనసుతో మనం చదవాలి. ఎందుకని ఆ మనసు కావాలని నేను చెబుతున్నానంటే, సత్యం ఎప్పుడూ కూడా ఒకటే ఉండిద్దండి. ఈ సత్యానికి, ఈ ట్రూత్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి. దానిలో ప్రధానమైనది ఏంటంటే, ట్రూత్ ఈజ్ ఆబ్జెక్టివ్. అవునండి, ట్రూత్ ఈజ్ ఆబ్జెక్టివ్. 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెబుతాను. రానున్న వీడియోస్లో ఎప్పుడైనా మన ట్రూత్ గురించి లోతుగా మనం నేర్చుకుందాం, అధ్యయనం చేసుకుందాం. మొట్టమొదటిది ఆబ్జెక్టివిటీలో ఉన్న విషయం ఏంటంటే, ట్రూత్ డజంట్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సత్యము ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంలోకి, అంటే ఈ ప్రాంతంలో ఒక విధంగా, ఆ ప్రాంతంలో ఒక విధంగా ఉండదండి. సత్యము ఏ ప్రాంతంలో అయినా ఒకటే. రెండోది, ట్రూత్ డజంట్ కేర్ అబౌట్ వన్స్ ఫీలింగ్స్. సత్యం అనేది ఎవరి ఫీలింగ్స్లో సంబంధం లేదు. నీ ఫీలింగ్స్ హర్ట్ అయినయ్యా, నీ మనోభావాలు దెబ్బతిన్నయ్యా, నీకు ఇష్టం లేదా, ఇవన్నీ ట్రూత్కి అవసరం లేదు, సత్యానికి అవసరం లేదు. నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీ మనోభావాలు దెబ్బతిన్నా అది బాగానే ఉన్నా, సత్యానికి దాంతో సంబంధం లేదు. సత్యం, ట్రూత్ ఎప్పుడూ కూడా దాని రూట్ స్ట్రైట్గానే ఉంటుంది. 3వ ప్రాముఖ్యమైన విషయం, ట్రూత్ డజంట్ డిపెండ్ అపాన్ వన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒపీనియన్. ఎవ్వరి అభిప్రాయాల మీద సత్యం అనేది ఆధారపడదు. నీ అభిప్రాయం మంచిదైనా, నీ అభిప్రాయం చెడ్డదైనా, నా అభిప్రాయం ఈ విధంగా ఉన్నా, నా అభిప్రాయం చెడ్డగా ఉన్నా, ఏదైనా సరే సత్యానికి అవసరం లేదు. ఒకరు మంచిదన్నారు కాబట్టి సత్యానికి పెరిగేదేం లేదు, ఒకరు చెడ్డదన్నారు కాబట్టి సత్యం అసత్యం అయిపోదు. ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్, 3 + 2 ఎంతంటే 5. ఇట్ డజంట్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక దేశంలో 5, ఒక దేశంలో 5, ఇంకో దేశంలో 6, ఇంకో దేశంలో 7, అలా ఉండదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, అంతరిక్షంలోకి వెళ్ళినా సరే ఈ సంఖ్య అనేది మామూలే కదా. 3 + 2 ఈజ్ 5, అంతే. ప్లేస్ మారింది కదా అని దీని కౌంట్ మారదు కదా. రెండోది, ఫీలింగ్స్ మారినాయి, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, 5 అనే సంఖ్య నా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి అంటే కుదరదు. 5 ఈజ్ 5, నీ మనోభావాలు దెబ్బతిన్నా 5 ఈజ్ 5, అంతే. 3 + 2 ఈజ్ 5, అంతే. లేదండి దీని మీద నాకు చెడ్డ అభిప్రాయం ఉంది, ఒకరి అభిప్రాయంతో సత్యానికి సంబంధం లేదు. కాబట్టి ట్రూత్ ఈజ్ ఆబ్జెక్టివ్ అన్నప్పుడు ఆ ఆబ్జెక్టివిటీ మైండ్తోనే మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఒక అభిప్రాయంతో చదవద్దు, సత్యాన్వేషణ మైండ్తో మనం చదవాలి.
అలా చదివినప్పుడు మాత్రమే బైబిల్ కానీ ఏ గ్రంథం గురించి అయినా అది సత్యమా కాదో మనం చెప్పగలం. అది నిజమైనది కాదో మనం చెప్పగలం. అది నిలబడిద్దో లేదో మనం చెప్పగలం. దానికి అసలు మ్యాటర్ లేకపోతే వర్త్ ఉందా లేదా అనేది మనం చెప్పగలం. నిజంగా అది చెప్పలేని రోజున బైబిల్ గ్రంథం అనేది అనవసరం. కాబట్టి రాబోతున్న వీడియోస్లో మనము బైబిల్ గురించి మరియు బైబిల్లోని విషయాలు మనం కొన్ని నేర్చుకుందాం. నాకు తెలిసిన విషయాలే నేను మీకు చెబుతాను. నేను ఏదైతే తెలుసుకున్నాను, నేను ఏదైతే నేర్చుకున్నాను, అందులోని విషయాలు మాత్రమే నేను మీకు చెబుతాను. నేను నమ్మింది ఏంటంటే మనకున్న ఏదైనా తెలిసిన విషయం అది నిజమైనదైతే, అది సత్యమైతే అది 10 మందికి చెప్పటం వల్ల మనకు మేలే జరుగుతుంది. మన జ్ఞానం పెరుగుతుంది. మనం నేర్చుకున్న విషయాన్ని 10 మందికి చెప్పటం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది కానీ తరిగిపోదు. మన ఇతరులకి చెప్పేటప్పుడు జ్ఞానం పెరుగుతుందండి. మనం రీసెర్చ్ చేయడానికి, మనం ఇంకా బాగా నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకుందాం, అందరూ కలిసి నేర్చుకుందాం, అందరం కలిసి సత్యాన్ని అన్వేషించేద్దాం, సత్యాన్ని మాత్రమే అనుసరిద్దాం. గాడ్ బ్లెస్ యూ.